కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. సేమ్ కాంబినేషన్. ఆ రోజున కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఇప్పుడు కూడా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి. ఈ రెండు సార్లు కూడా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఫస్ట్ ఏంటంటే 2014లో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజున విభజన చట్టంలో పెడితే, దట్ ఈస్ అవర్ రైట్. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ మంచిదని ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యేక హోదా ఉన్నట్టయితే మరో రకంగా ఉండేది. సరే, చాలామంది అనవచ్చు, మీరు వచ్చారు కదా అధికారంలోకి, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే అవకాశం లేకోకుండా పోయింది. ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే, ఇవాళ అంతకన్నా ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదేమిటంటే, మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ప్రత్యేక హోదా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మనకి ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలవరం 2 ఎత్తులు అంటే 41.15 ఒక లెవెలు, 45.72 ఒక లెవెలు. మొత్తం టోటల్గా పోలవరం పూర్తి నిర్మాణం జరగాలి అంటే 45.72 లెవెల్కి నీరు నిలపగలగాలి. అలా నీరు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎన్ని టీఎంసీలు ఉండాలో అన్ని టీఎంసీలు దానిలో నిలుస్తాయి. దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఏర్పడతాయి. మీ అందరికీ తెలుసు, మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టాకు రావాల్సినటువంటి 80 టీఎంసీలు కానీ, లేదు గోదావరికి సంబంధించి గోదావరి డెల్టాకు కావాల్సినటువంటి నీరు కానీ, ఇండస్ట్రియల్కి ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి నీరు కానీ, లేదా త్రాగునీరు కానీ, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది 45.72 లెవెల్ వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసి నీరు నిలపగలిగితే అది సాధ్యమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే 45.72 లెవెల్కి మనం వాటర్ నిలపగలిగితే, అప్పుడు దాకా పూర్తి చేయగలిగితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఏంటంటే, ఇవాళ 41.15కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఇంతకుముందు కూడా చెప్పాము మేము చాలా సందర్భాల్లో. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చారు. అయ్యా, 41.15కు మాత్రమే మేము నిధులు ఇస్తాము. ఆ నిధులు కూడా 12,157.53 కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 30,000 కోట్ల పైచీలకు పూర్తి చేస్తారు. ఇంకా 45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రమే ఇవ్వమని చెప్పేశారు, చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే, పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమీ ఉండవు. అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ
ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం. చెబితే మా రామానాయుడు గారు పాప మంచోడే, ఆయన ఎన్నికల ముందు డ్రామాలు వేసినట్టు ఇప్పుడు డ్రామాలు వేస్తూ ఉన్నాడు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడే, అలాగే డ్రామాలు వేసి కామో కూర్చుంటున్నాడు. అయ్యే నేను మనవి చేస్తున్నా, 41.15 లెవెల్కి మీరు దిగజార్చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూర్తి చేస్తూ ఉంటారు. మీరు కాదయ్యా చెప్పాల్సింది, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగం కదా మేము చెబుతూ ఉంటున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా 45.72 లెవెల్కు నీరు నిలుపు చేయాలి అంటే R&R ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు. అయ్యా మేము 41.15కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి 12,157.53 కోట్ల రూపాయలు ఇచ్చేసాము, ఇక మీరు సర్దుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడటల్లా. 3 మంత్రులు ఉన్నారు, సరే ఒక ఆయన బీజేపీ ఆయన అనుకోండి, అది వేరే విషయం. మరి ఇక్కడ కింజారపు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మన పేమసాని గారు ఉన్నారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు పోలవరానికి వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలవరం అనేది తెలుగు ప్రజల కళ. రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటిది. అది పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలమవుతుందని భావించారు. కేవలం 115 టీఎంసీలకు మాత్రమే పరిమితమైపోయేటటువంటి పరిస్థితి. మినిమం డ్రా డౌన్ లెవెల్కి మాత్రమే ముగించేసి తప్పుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండా ఊపేసి తప్పుకుపోతా ఉన్నాడు. ఇప్పటికైనా మనవి చేస్తున్నా, అయ్యా మేము మీ మీద రాజకీయంగా విమర్శ చేస్తున్నాం అనుకోకండి. ఈనాడు లెట్టాకు రాయరు, ఆంధ్రజ్యోతి లెట్టాకు రాయరు, రాయకపోతే రాకపోయారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగానే రాయండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం, మా రామానాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం అంటే ఏం చెప్తారంటే మేము తర్వాత కట్టిస్తామంటారు. మీరు కదా చెప్పాల్సింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నారు వార్షిక నివేదికలో. మీరు చెప్పండి అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాయరు, రాయకపోతే మాకు అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, నేను చెప్పింది తప్పు అని రాయమంటున్నా ఈనాడుని ఆంధ్రజ్యోతిని. నేను చెప్పింది తప్పు అని రామానాయుడు వచ్చి చెప్పమంటున్నా. నేను చెప్పింది తప్పు. 41.15కు మాత్రమే కేంద్రం నిర్ణయించుకుంది, అంతటితో చేతులు దులుపుకుంటుంది, దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అనే విషయం తప్పని చెప్పండి, సంతోషపడతాం మేము. ఎందుకంటే పోలవరం మన కళ. రాష్ట్రం విడిపోయినా పోలవరం ఉన్నా బాగుపడిద్ది, దానివల్ల నీళ్ళు వస్తాయి, సస్యశ్యామలం అవుతాయి, రాయలసీమకు కూడా నీళ్ళు వెళ్తాయి అని భావించాం. లేదు ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం. ప్రత్యేక హోదానేమో ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి, కేంద్ర మంత్రులు నోరు విప్పాలి. వీళ్ళందరికీ సత్తాలేని నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు. మీరన్నా నోరు విప్పండియా బాబు. పంప మునిగిపోతూ ఉంది, పోలవరం గంగలో గెలిచిపోతూ ఉంది. ఇంతకుముందు పోలవరాన్ని సర్వనాశనం చేశారు, అది వేరే అంశం. ఇవాళ మొత్తం టోటల్గా 41.15కి పరిమితం చేసి మినిమం డ్రా లెవెల్కే దించేసి నీరు రానటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీని మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తక్షణమే దీనికి సమాధానం చెప్పకపోతే మీరు దేశద్రోహులు, రాష్ట్రద్రోహులు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా షర్మిలమ్మ గారు జగన్ మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మెచ్చుకోవచ్చా? ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్ ఆడటంలో ఆయన్ని మించిన వాడు గొప్ప మరొకరు లేరు. ఇవాళ రాజ్యసభలో మేమేమో విప్పు జారీ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే మొత్తంగా ఈ వక్ఫ్ బిల్లు ఉంది కదా, ఈ వక్ఫ్ బిల్లు విషయంలో
మైనారిటీస్కు వ్యతిరేకమైపోతున్నారనే విషయాన్ని గమనించాడు. అవన్నీ పుంకాలుగా వార్తలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో కొత్త విషయాన్ని తీసుకురావాలి. నిజంగా చెప్తున్నా, షర్మిలమ్మ గారిని అనకూడదు కానీ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, మేము మాట్లాడాలంటే బాధగా కూడా ఉంటుంది. షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్లో సింహభాగాన్ని ఆమె పోషిస్తూ ఉన్నారు. మొన్న వరదల సందర్భంగా కూడా డైవర్షన్ చేయడానికి షర్మిలమ్మ గారు వచ్చేసారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అమ్మ షర్మిలమ్మ గారు, మీరు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు, శభాష్, మీ పార్టీ మీరు ఏదో పెట్టుకున్నారు. అసలు రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు కలిపారు. అక్కడ పార్టీ పెట్టుకుని ఏదో పెట్టుకున్నారులే అనుకున్నాం. మళ్ళా అక్కడ పార్టీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. మీకు అసలు ఆస్తుల తగాదా ఉందా? లేకపోతే రాజకీయ తగాదా ఉందా? లేక చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉన్నారా? నాకు అర్థం కావటంలా. చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో పప్పెట్లాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. లడ్డు వ్యవహారం సీరియస్గా ఉండగానే షర్మిలమ్మ గారు వచ్చి ఏదో 2 మాటలు మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, మీకు ఆస్తి తగాదాలు ఉంటే నాకు అర్థం కాలేదండి, కోర్టులో ఉన్నాయో తెలుసుకోవచ్చుగా. అసలు ఎప్పుడన్నా మీ కంపెనీలో మీకు వాటాలో ఉన్న సంగతి మీరు ఇప్పుడు కంపెనీలు చూశారా? జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గాను, రాజశేఖర రెడ్డి గారి కూతురు గాను మీరు అందరికీ ప్రసిద్ధులు, దానిలో ఏం సందేహం లేదు. కంపెనీలో వాటాలు కావచ్చు. పెళ్ళి అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మా చెల్లికి నేను వాటా ఇవ్వమంటే నేను ఇస్తానా? చంద్రబాబుని ఇవ్వమంటే నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారికి 2 చెల్లెలు ఉన్నారుగా, పాపం ఒక చెల్లి మరీ దారుణంగా ఉందంట. హెరిటేజ్లో సగం వాటా ఇవ్వమని ఇస్తారా? ఏం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ అటాచ్ చేయబడ్డాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కేసులు ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి. అసలు ఆ కేసులు ఏమవుతాయి ఏమిటి అనే టెన్షనే లేదు. నాకు వాటా కావాలి, నాకు వాటా కావాలంటే అన్నకి ఇష్టమైతే వాటాలు ఇస్తాడు, ప్రేమ ఉంటే వాటాలు ఇస్తాడు. తన ఆస్తుల్లో వాటాలు ఇవ్వడానికి ఎట్లా కుదురుతుందని అడుగుతా ఉన్నా. నీకేమైనా రైట్స్ ఉంటే యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్. ఆల్రెడీ కోర్టుకి ఎక్కకూడదు అనుకున్నారు, ఎక్కారు. మా దురదృష్టం, కోర్టుకి ఎక్కారు. ఎక్కిన తర్వాత మీరు చేర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం, డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడేటువంటి కార్యక్రమం చేయటం, చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరమైనటువంటి రాజకీయాలు చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, షర్మిలమ్మ గారు కూడా ఉన్నారు అనేటువంటి భావన కలగటం మా దురదృష్టమని మనం చేస్తున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని బాధిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని బాధ్యతలు అవునండి, కొన్ని అనకూడని విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో ఎలక్షన్లో దెబ్బ తగిలితే దాని మీద కూడా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయమంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి శర్మ గారు అడగండి.